కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు పాలనలో అడుగడుగునా రైతుకు అన్యాయమే జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రైతులకు 12 కోట్ల బకాయిలున్నట్టుగా వాటి కోసం 2 నెలలుగా రైతులు పడిగాపులు కాస్తారని చెప్పారు ఆయన. ధాన్యం అమ్మిన 24 గంటల్లో చెల్లింపులు చేస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు కారుమూరి. రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర తగ్గడం లేదని, వచ్చిన ధరను చెల్లించకుండా కూటమి సర్కార్ వేధిస్తోందని కారుమూరి మండిపడ్డారు. విదేశాలకు వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇక్కడ రైతాంగం డబ్బులు అందక రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ, మరి అలాగే నిడదోల్లో ధర్నా చేశారు, కోనసీమ జిల్లాలో ధర్నాలు చేశారు, కలెక్టరేట్ను ముట్టడించారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నా సరే నిమ్మక నీరెత్తినట్టు చీమ కుట్టినట్టు కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బాధ్యత ఉంది మీ మీద. 2 నెలలు దాటేసింది. ఈ 2 నెలలు దాటినా కానీ వాళ్ళు రోడ్డు ఎక్కినా, హైవే రోడ్లు బ్లాక్ చేసినా, ఏమి చేసినా కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విదేశాలకు వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇక్కడ